మనిషికి బలుపు ఉండాలి కానీ గుద్ద బలుపు ఉండకూడదు, పొగరు ఉండాలి కానీ తల పొగరు ఉండకూడదు. ఇటీవలే టాలీవుడ్ హీరోస్లో వీటన్నీ కూడా మెండుగా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరు అంటే మన విశ్వక్సేనే. ఇలా కానీ బిహేవ్ చేస్తే నిజంగా వాళ్ళ కెరియర్ ముడ్డ గుడిసిపోద్ది అనేటటువంటిది రియాలిటీ. దాంట్లో 100% మన విశ్వక్సేన్ మ్యాచ్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మొన్న మధ్యనే మన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దాంట్లో పృథ్వీరాజు 150 అన్నాడు, 12 అన్నాడు, 11 అన్నాడు. ఈ విధంగా వైసీపీని డైరెక్ట్గా ట్రోల్ చేసిండు. ఏమంటే విశ్వక్సేన్ ముందుకు వచ్చి అటు ఇటుగా 1,00,000 ట్వీట్స్ అయితే వచ్చినాయి, బాయ్కాట్ లైలా మూవీ అనేటటువంటిది. దాంతో సారీ సార్, నాకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడిండు అని చెప్పి తనైతే అపాలజీస్ కూడా చెప్పిండు. దాంతో మన వైసీపీ ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు సారీ చెప్పుడేంది, పృథ్వీ వచ్చి సారీ చెప్పాలి, అప్పుడు దాకా ఈ ఉద్యమం ఆగదు. 1,00,000 2,00,000 అయితే 2,00,000 3,00,000 అయితే నీ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే హెచ్డీ లీక్ అయితే ఇక చూసుకో తమ్ముడు అని చెప్పి వాళ్ళైతే వార్నింగ్లు ఎత్తనే ఉన్నారు. దాంతో మన పృథ్వీరాజ్ గారికి నిన్న కొద్దిగా అస్వస్థత అయితే వచ్చిందనమాట. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. ఆయన ముందు మైక్ పెడితే ఆయన ఎలా మాట్లాడిండో తెలుసా, 11 అంటేనే మీకు గజ్జలు అణుకుతున్నాయి, ఎంజా కొడకలారా నా అమ్మని తిడుతున్నారు, నా అమ్మ చచ్చిపోయింది కాబట్టి ఊకుంటున్నాను, బతికుంటే ఒక్కొక్కటి తలలు తెగ నరికేవాడిని అని చెప్పి పచ్చిగా తిట్టిండు భయ్య. దాంట్లో ఎంత ఇదిగా మాట్లాడింటే అంత ఇదిగా మాట్లాడిండు. ఇక మన పృథ్వీరాజ్ గారు సారీ చెప్పడం అట్లా ఉంచండి. ఏమంటే విశ్వక్సేన్ ఏం చేసిండు, ఈ విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టిండు. కింద ఒక కొటేషన్ కూడా మెన్షన్ చేసిండు, ఫక్ ఆఫ్ అనేటటువంటిది, అంటే దెంగేండ్రా అనేటటువంటిది డైరెక్ట్గా అయితే చెప్పిండు. నాకు ఇది అర్థం కావట్లా, మొన్నే సారీ సార్ అని చెప్పడం ఎందుకు, మళ్ళీ ఈ విధంగా ఫక్ ఆఫ్ అనేటటువంటి మెన్షన్ చేయడాలు ఎందుకు, ఈ విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఎందుకు అనేటటువంటిది అసలు అర్థం కానటువంటి ముచ్చట. నీ మడ్డేమైందన్న, పోయేది ఎవరిది, ప్రొడ్యూసర్. మొన్నేమో మెకానిక్ రాకీ అనేటటువంటి సినిమా తీసాం, ముందు గామి అనేటటువంటి సినిమా తీసావు, గామి దొబ్బింది, మెకానిక్ రాకీ దొబ్బింది, ఇప్పుడు లైలా చేస్తున్నావు. ఈ లైలా కూడా దొబ్బితే ఇంకో సినిమా తీసుకుంటావు. నీకు నడిచేది ఏమి లేదు, నడిచేది ప్రొడ్యూసర్కి, నీ సినిమా కొనుక్కునేటటువంటి డిస్ట్రిబ్యూటర్స్కి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నాను, మనిషికి బలుపు ఉండొచ్చు, జీ బలుపు ఉండకూడదు, అది నిలబెట్టదు అనేటటువంటిది రియాలిటీ. అయిపోయింది, సారీ చెప్పావు, చాలా మంది చల్లబడ్డారు. ఇక అనుకునేటటువంటి మూమెంట్లోనే ఏ విధమైనటువంటి ఇంకొంతమంది ఏమంటున్నారు, లైలా సినిమాను అసలు ఎవడో ఆపలేడు, బ్లాక్ బస్టర్ అయింది అని చెప్పి కూడా కొటేషన్లు ఇస్తున్నారన్నమాట. సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే చాలా మంది వచ్చి థియేటర్కి చూస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, హెచ్డీ ప్రింట్ లీక్ చేస్తామని. సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనుకో, ట్విట్టర్లో హెచ్డీ ప్రింట్లు పెడతారు. సినిమా ఫ్లాప్ అయింది అనుకో, ఇంకొద్దిగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందరితో కూడా కలుపుకొని నిలిపోవాలి హీరో అనేటటువంటి వాడు. అలాంటి వాడు మట్టికి నిలబెడతాడు. ఒకప్పుడు ఇండియన్ షేక్ చేస్తా ఉన్నాడు, పరిస్థితి ఏమైంది అనేటటువంటిది మనం చూసాం. మనోని బట్టికి ఇన్స్టాలోనే డైరెక్ట్గా అటు జగన్ గారి ఫ్యాన్స్ని, వైసీపీ ఫ్యాన్స్ అందరినీ కూడా భయంకరంగా ఈ మిడిల్ ఫింగర్ చూపించడాన్ని అయితే ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళు అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. వెయిట్ చేసి చూడాలన్నమాట. దీన్ని కొద్దిగా ఆలోచించి అడిగేయాలన్నమాట. సో ముందు ఆయన వచ్చి సారీ చెప్పిందంటే అదంతా కూడా పబ్లిసిటీస్ట్ అంట. సినిమాకి ఎలాగోలాగా హైప్ లేదు, ఒక హైప్ క్రియేట్ చేయాలి. ఈ సినిమా ఒకటి ఉందని చెప్పి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయాలి, జనాలందరూ దృష్టిలో తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో తనే కావాలని వచ్చి సారీ చెప్పిండా, లేదా తనకి కావాలని చెప్పి పృథ్వీతో ఈ విధంగా మాట్లాడించిండా. మాట్లాడిన తర్వాత ఏదో పెద్ద ఫీల్ అయినట్టు సారీ చెప్పిండా. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా గెలవలేకపోయారు, మీరు మమ్మల్ని ఏం పీకుతారా అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టిండా అని చెప్పి చాలా మందికి డౌట్లు వచ్చేస్తుండే. చాలా మంది రకరకాలుగా అయితే మాట్లాడుకుంటున్నారు. ఇది ఎక్కడ దాకా దారి తీసిద్ది అనేటటువంటిది చూడాలి. ఇంకో 2 రోజుల్లో ఉంది సినిమా, రేపు కాక ఎల్లుండి సినిమా రిలీజే. ఈ రోజుల్లోనే ఇలాంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టడం అయితే నాకు కొద్దిగా బ్యాడ్ వేనే కానొస్తుంది అనమాట. ఎనివే దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఇవాళ సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకి విజయ్ దేవరకొండ 12 సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్ కూడా వస్తుంది విత్ ఎన్టీఆర్ వాయిస్తో. నేనైతే దానికోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను. మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. బై బై. ఆ వీడియోలో ఎంత ఉంటుంది, ఈ వీడియో జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి షార్ట్లో చెప్పేసా.